ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలి అనే ఇచ్ఛ అంటే కోరిక కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎలా చేయాలి అని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచన, జ్ఞానం రెండూ కలిగి తరువాత కార్యాచరణ జరపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలి అన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. చరాచర సృష్టి మొత్తం మూడు శక్తుల కలయిక. ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రంలోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీళ్ళే. నేటి శాస్త్రజ్ఞులు కూడా ఏ పదార్థమైనా శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే. విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే ప్రకృతి అని, పరాశక్తి అని, అవ్యక్తం, శుద్ధ మాయ అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి, సృష్టికి జన్మనిచ్చింది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తుంది. కాబట్టి ఈ పరాశక్తే ఈ జగత్తుకు మాత, తల్లి అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తులన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి వారికి అందిస్తోంది.